హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ మంత్ర. నేను మీ రామకృష్ణ. మనం రోజు లైఫ్కి సంబంధించి, ఫైనాన్స్కి సంబంధించి, డైరెక్ట్ సెల్లింగ్కి సంబంధించి చాలా టాపిక్స్ మాట్లాడుకుంటున్నాం కదా. ఈరోజు మనం ఫైనాన్స్కి సంబంధించిన ఒక టాపిక్ తోటి ముందుకెళ్దాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే టాపిక్ 20 years లోన్ని దాదాపుగా 10 years లో ఎలా క్లోజ్ చేయాలి. అలాగే ఒకవేళ మనం క్లోజ్ చేయలేకపోతే మనం ఎంతైతే ఇంట్రెస్ట్ కడుతున్నామో ఆ ఇంట్రెస్ట్ ని మనం యువతలు ఈజీగా ఎలా సంపాదించుకోవాలి అనే టెక్నిక్స్ మనం నేర్చుకుందాం. ఇది హోమ్ లోన్ గురించే మాట్లాడుతున్నాం మనం. సో ఈ టెక్నిక్స్ అన్ని కూడా కొంతమందికి అర్థం కావచ్చు, కొంతమంది అర్థం కాకపోవచ్చు. ఓకే, సో అర్థం కాకపోతే ఒకటికి 2 సార్లు చూడండి. సో ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ తోటి ముందుకెళ్దాం. రమేష్ అనే వ్యక్తి ఒక 50 లక్షలు హోమ్ లోన్ తీసుకున్నాడు. 20 years టెన్యూర్ అన్నమాట. 8.5 ఇంట్రెస్ట్ కి తీసుకున్నాడు. సో అతని ఈఎంఐ వచ్చేసి మంత్ కి 43,000 పర్ మంత్ పడుతుంది అనమాట. ఈ లెక్కన టోటల్ ఇంట్రెస్ట్ రమేష్ కి దాదాపుగా 20 years గానీ ఇంట్రెస్ట్ వచ్చేసి 54,13,000 పడుతుంది. రమేష్ తీసుకున్న 50 లక్షలు ప్లస్ ఇంట్రెస్ట్ 54,13,000 మొత్తం కలిపితే 1,04,00,000. సో ఈ రమేష్ ఏం చేశాడంటే ఒక సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ దగ్గరికి వెళ్ళిపోయి సో 10 years లో ఈ లోన్ క్లోజ్ చేయాలనుకుంటున్నాను, నేను ఎలా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి అతను అడిగాడు అనమాట. సో ఇక్కడ ఇతనికి 4 ఆప్షన్స్ ఆ సర్టిఫైడ్ ప్లానర్ చెప్పాడు. సో అవేంటి అనేది మనం ఇప్పుడు ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి 10% ఆప్షన్. సో 10% ఆప్షన్ అనేది ఒకసారి ఏంటో చూద్దాం మనం. రమేష్ వచ్చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఇతని ఇన్కమ్ ఎవ్రీ ఇయర్ 8 to 10% పెరుగుతుంది అనమాట. సో ఇన్కమ్ పెరుగుతున్నప్పుడు ఆ ఇన్కమ్ ని లేదా ఆ 10% ఇన్కమ్ ని ఎక్స్పెన్సెస్ ఖర్చు చేయట్లేదు. దాంతో ఇతను ఈఎంఐని క్లోజ్ చేయాలనుకుంటున్నాడు. దాన్ని ఈఎంఐకి పే చేయాలనుకుంటున్నాడు. ఫస్ట్ 12 months ఈఎంఐ వచ్చేసి 43,400 అవుతుంది కదా. సో నెక్స్ట్ 12 months కి అంటే సెకండ్ ఇయర్ స్టార్టింగ్ నుంచి నెక్స్ట్ 12 months కి అతనికి ఎప్పుడైతే శాలరీ హైక్ 10% పెరిగిందో ఆ 10% హైక్ ని ఇతను తీసుకొచ్చేసి ఇతని ఈఎంఐలో 10% పెంచాలనుకుంటున్నాడు. అంటే 43,400 లో 10% పెరిగిందంటే దాదాపుగా 4,400 ఎక్కువ పెంచుతున్నాడు. సో ఈ 4,400ని ఈయన ఈఎంఐ పెంచాడు అనమాట, ఎక్స్ట్రా 10% పెంచాడు. అప్పుడు నెక్స్ట్ 12 months కి ఎంత అవుతుందంటే 47,800 అవుతుంది. ఆ నెక్స్ట్ ఈ 47,800 ఆ తర్వాత థర్డ్ ఇయర్ స్టార్టింగ్ మళ్ళీ ఎలా చేశారంటే ఈ 47,800లో 10% పెంచుకుంటూ వెళ్ళాడు. ఇలా 10% పెంచుకుంటూ వెళ్ళినప్పుడు ఈఎంఐని ఆఫ్టర్ 12 months అంటే ఆ థర్డ్ ఇయర్ లో 52,500 ఈఎంఐ పెంచుకుంటూ వచ్చాడు అనమాట. ఇలా ప్లాన్ చేసుకుంటూ వెళ్తే 10 years లో లోన్ క్లోజ్ అయిపోతుంది. ఇతను ఇంతకు ముందు మనం చూసాం కదా 54 లక్షలు కట్టాల్సిన ఇంట్రెస్ట్ ప్లేస్ లో 28 లక్షలు ఇంట్రెస్ట్ కట్టేశాడు. సో మిగిలిన ఇంట్రెస్ట్ అంతా సేవ్ చేసేసుకోగలిగాడు. ఇది వన్ ఆఫ్ ది ఆప్షన్. అయితే చాలా మందిలో ఒక డౌట్ ఉంటుంది అనమాట, ఇంట్రెస్ట్ రేట్ అందరికి ఒకటే ఉండదు కదా. సో ఒకవేళ ఇంట్రెస్ట్ రేట్ వేరుగా ఉంటే ఎలా? ఎగ్జాంపుల్ కి ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇక్కడ ప్రసాద్ అనే వ్యక్తి 30 lakhs లోన్ తీసుకున్నాడు. ఈ 30 lakhs లోను రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 9% అనమాట. టెన్యూర్ వచ్చేసి 20 years. ఇది హోమ్ లోన్ గురించే మాట్లాడుతున్నాం మనం. సో ఇక్కడ ఇతని ఈఎంఐ వచ్చేసి పర్ మంత్ 27,000. సో ఇతను టోటల్ ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి ఈ 20 years కి 34,78,000 కడుతున్నాడు అనమాట. సో ఈఎంఐ ఇతను కూడా 10% పెంచుకుంటూ వెళ్ళాడు. ఎవ్రీ ఇయర్ 10% పెంచుకుంటూ వెళ్ళాడు. సో ఇలా ఎవ్రీ ఇయర్ ఇతను కడుతున్న అమౌంట్ లో 27,000 లో నుంచి 10% సెకండ్ ఇయర్ కి పెంచాడు. థర్డ్ ఇయర్ కి వచ్చేవరకు దాంట్లో నుంచి ఇంకొక 10% పెంచుకుంటూ వెళ్తున్నాడు ఈఎంఐ. అప్పుడు 114 months అంటే 9.5 years లో లోన్ క్లోజ్ అయిపోతుంది అనమాట. 10 years లోనే అతను 10% ఈఎంఐ పెంచుకుంటూ వెళ్ళడం వల్ల దాదాపుగా 17,62,000 మాత్రమే లోన్ కట్టాడు. మిగిలిన ఇంకా 17 లక్షలు అతను సేవ్ చేసుకోగలిగాడు. ఓకే, ఇలా కూడా క్లోజ్ చేసుకోవచ్చు. మీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఉన్నా సరే మీరు పెంచుకునే 10% ఈఎంఐని పెంచుకుంటూ వెళ్ళిపోతే ఇది చాలా వర్కౌట్ అవుతుంది అనమాట. ఇప్పుడు మనం ఆప్షన్ 2 36% చూస్తున్నాం. ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇప్పుడు రమేష్ 50 లక్షలు లోన్ తీసుకున్నాడు. ఇంట్రెస్ట్ రేట్ 8.5%, టెన్యూర్ 20 years. సో 240 months అనమాట. సో ఈఎంఐ వచ్చేసి 43,400. సో ఈ ఈఎంఐలో 36% అంటే 15,600. ఈఎంఐలో 36% అంటే ఎంత? 15,600. దీన్ని మంచి మ్యూచువల్ ఫండ్ లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ కనుక చేస్తే
మ్యూచువల్ ఫండ్ లో దాదాపుగా 10 ఇయర్స్ అంటే 120 months లో 35 lakhs అవుతుంది అనమాట. మన 10 years నుంచి రమేష్ లోన్ కట్టుకుంటూ వచ్చాడు కదా. సో ఆ రోజున 10 years కి మనం క్లోజ్ చేద్దామని వెళ్ళినప్పుడు అవుట్ స్టాండింగ్ కూడా ఆ 50 లక్షల అవుట్ స్టాండింగ్ కూడా దాదాపుగా 35 లక్షలు ఉంటుంది. సో ఈ మ్యూచువల్ ఫండ్ లో అమౌంట్ డ్రా చేసి ఆ లోన్ కి కట్టేయచ్చు, ఆ లోన్ క్లోజ్ చేసేసుకోవచ్చు. ఇలా మనం మిగిలిన 10 years లోన్ లేకుండా ఈజీగా ఆ ఇల్లుని సొంతం చేసుకోవచ్చు అన్నమాట. ఇది వన్ ఆఫ్ ది సెకండ్ ఆప్షన్. అలానే మనం ప్రసాద్ చూసాం కదా, ప్రసాద్ 30 లక్షలు తీసుకున్నాడు, దాదాపుగా 9% ఇంట్రెస్ట్ 20 years కి, ఈఎంఐ వచ్చేసి 27,000. సో ఈ 27,000 లో 36% అంటే 9,700 గనక మంచి మ్యూచువల్ ఫండ్ లో మంచి సలహా తీసుకొని మంచి మ్యూచువల్ ఫండ్ లో కనుక ఇన్వెస్ట్ చేస్తే ఇతను 10 years కి 22 lakhs అవుతుంది అనమాట. ఈ 22 lakhs మనం ఆల్రెడీ ప్రసాద్ దాదాపుగా 10 years నుంచి ఈఎంఐ కట్టుకుంటూ వస్తున్నాడు కదా, అతను అవుట్ స్టాండింగ్ వచ్చే వరకు దాదాపుగా 21 lakhs ఉంటుంది. సో మనకి ఇంకో 1 lakh మిగిలిపోతుంది. సో ఈ 22 lakhs ని తీసుకెళ్లి లోన్ క్లోజ్ చేసేసి దాదాపుగా ఆ ఇల్లుని 10 years లో తను సొంతం చేసుకోవచ్చు అనమాట. ఆప్షన్ 3 వచ్చేసి దీన్ని 12% ఆప్షన్ అంటారు. ఎగ్జాంపుల్ కి మనం రమేష్ కి సాఫ్ట్వేర్ ఇంజనీరే, సో ఎవ్రీ ఇయర్ 10% ఇంక్రిమెంట్ రావట్లేదు. సో ఇతను ఏం చేస్తే బాగుంటది? సో ఈ రెండో క్రైటీరియాలో రమేష్ తీసుకున్న లోను 50 lakhs, 8.5 ఇంట్రెస్ట్. సో ఇతని ఈఎంఐ వచ్చేసి 43,400 అవుతుంది పర్ మంత్. సో ఇలా 20 years కి, ఇలా 20 years కి ఇతని టోటల్ ఇంట్రెస్ట్ వచ్చేసి 54 లక్షలు అవుతుంది. సో ఇక్కడ రమేష్ ఏం చేస్తే బాగుంటుందంటే ఇతను కడుతున్న ఈఎంఐలో 43,400లో 12% అంటే 5,000 అన్నమాట. ఈ 5,000ని ఒక మంచి సిప్ మ్యూచువల్ ఫండ్ లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ లో ఇన్వెస్ట్ చేసుకుంటే బాగుంటుంది అనమాట. సో ఇతను 20 years కి ఇంట్రెస్ట్ 54 లక్షలు కడుతున్నాడు కదా, ఈ సిప్ లో కూడా ఎవ్రీ మంత్ 12% కనుక యాజ్ టీజ్ గా పెట్టుకుండా వెళ్ళిపోతే మంచి మ్యూచువల్ ఫండ్ లో దాదాపుగా 20 years లో అది 54 లక్షలు అవుతుంది అనమాట. సో ఏమవుతుంది, బ్యాంకు కట్టిన ఏదైతే అమౌంట్ ఉందో ఆ అమౌంట్ 20 years కి మళ్ళీ అతని దగ్గర యాజ్ టీజ్ గా సేవ్ అయిపోతుంది. సో మనకి ఓన్లీ 50 లక్షలకి ఆ ఇల్లు వచ్చినట్టు అనమాట. ఇక్కడ బెనిఫిట్ ఏంటంటే జస్ట్ అతను కడుతున్న ఈఎంఐలో 12% ని మ్యూచువల్ ఫండ్ లో సిప్ లో పెట్టుకుంటూ వచ్చాడు. ఓకే, సో యాజ్ టీజ్ గా ఇంట్రెస్ట్ సేవ్ అయిపోయింది. ఎట్ ద సేమ్ టైం ఆ రోజుకి ఆ హోమ్ లోన్ ఖర్చు, ఆ హోమ్ లోన్ రేటు పెరుగుతుంది కదా, అది చాలా హెల్ప్ అయిపోయింది అనమాట. ఓకే, ఇది వన్ ఆఫ్ ది ఆప్షన్. ఇందాక మనం ప్రసాద్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం కదా, ప్రసాద్ 30 lakhs లోన్ తీసుకున్నాడు, 20 years కి 9% ఇంట్రెస్ట్. ఒకవేళ అతని ఈఎంఐ నెలకి 27,000 అవుతుంది. ఓకే, సో టోటల్ ఇంట్రెస్ట్ 20 సంవత్సరాలకు కలిపి అతను 34 లక్షలు కడతాడు. అసలు 30 లక్షలు, ఇంట్రెస్ట్ 34 లక్షలు. సో ఓవరాల్ గా ఎంత అవుతుంది? దాదాపుగా 64 లక్షలు ఆ ఇంటికి అవుతుంది అతను తీసుకున్న లోన్ కి, ప్రసాద్ కి. సో ఇక్కడ కూడా ప్రసాద్ ఏం చేయాలంటే లోన్ స్టార్ట్ అయినప్పుడే, సో అతను కడుతున్న 27,000 ఈఎంఐకి 12% అంటే 3,200 సిప్ లో గనక ఇన్వెస్ట్ చేసుకుంటా వెళ్ళిపోతే 240 months దాదాపుగా 34 లక్షలు అవుతుంది అనమాట. అంటే అతను టోటల్ గా ఇంటికి కడుతున్న ఇంట్రెస్ట్ రేటు 20 years లో ఇతనికి యాజ్ టీజ్ గా మిగిలిపోయింది అనమాట. ఓకే, ఇలా కూడా సో మనం ఆ ఇంట్రెస్ట్ ని బయటపడడానికి వన్ ఆఫ్ ది స్కోప్ అన్నమాట. ఆప్షన్ 4 చూస్తున్నాం. ఈ ఆప్షన్ 4 ని 24% అంటారు. ఎగ్జాంపుల్ కి రమేష్ ప్రిన్సిపల్ వచ్చేసి 50 lakhs. సో 20 years కి 8.5 ఇంట్రెస్ట్ చొప్పున 20 years కి ఇంట్రెస్ట్ వచ్చేసి 54 లక్షలు. సో మొత్తం 1,04,00,000 అవుతుంది అనమాట. 1,04,00,000 అవుతుంది అనమాట. దీంట్లో 44,000 per month ఏదైతే ఈఎంఐ కడుతున్నారో దానిపైన 24% అంటే 10,500 సిప్ గనక ఒక మంచి మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేస్తే 240 months కి అంటే 20 years కి అది 1,04,00,000 అవుతుంది. ఓకే, ఇలా సిప్ లో కనుక పెట్టుకుంటూ వెళ్తే ఆటోమేటిక్ గా ఆ ఇల్లుతో పాటు 1,04,00,000 ఇన్కమ్ కూడా మనకు మిగులుతుంది. అంటే లోన్ లోనే వెళ్ళిపోతుంది, ఫ్యూచర్ ఏం లేకుండా అయిపోతుంది, భవిష్యత్తులో మనకి ఇల్లు తప్పితే ఏం మిగలదు అనుకునే వాళ్ళకి ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్ అనమాట. 1,04,00,000 అమౌంట్ మీ చేతిలో, లోన్ కట్టిన చేతిలో డబ్బులన్నీ మీ దగ్గరే ఉండిపోతాయి. ఇది కూడా జస్ట్ 10,500 per month 20 years గనక మంచి సిప్ లో పెట్టుకుండా వెళ్ళిపోతే ఇది ఈజీగా మిగులుతుంది అనమాట. అలాగే మనం ప్రసాద్ క్రైటీరియాలో కనుక వస్తే 30 lakhs లోను, ఓకే, దాదాపుగా 9% ఇంట్రెస్ట్, 20 years కదా. ప్రిన్సిపల్ అమౌంట్ వచ్చేసి ప్రసాద్ ది 30 lakhs, ఇంట్రెస్ట్ వచ్చేసి 35 lakhs, 65 లక్షలు కడుతున్నాడు కదా. ఈఎంఐ వచ్చేసి దాదాపుగా 27,000 పడుతుంది కదా. దీంట్లో
24% అంటే 6,500 గనక 20 ఇయర్స్ గనక సిప్ లో పెట్టుకుంటే 65 లక్షలు ఇతనికి 20 ఇయర్స్ లో అవుతుంది అనమాట. సో ఆటోమేటిక్ గా అతని ఇంటికి కట్టిన దాని అమౌంట్ ఆటోమేటిక్ గా మ్యూచువల్ ఫండ్స్ లో కూడా అతనికి రిటర్న్స్ వచ్చేస్తుంది. ఇప్పుడు మనం దాదాపుగా 4 ఆప్షన్ చూసాము. ఈ 4 ఆప్షన్స్ కూడా ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి మన లోన్ లో 10% ఎవ్రీ మంత్ ఇంక్రిమెంట్ చేసుకుంటా వెళ్ళిపోతే, ఈఎంఐని ఇంక్రిమెంట్ చేసుకుంటా వెళ్ళిపోతే 10 ఇయర్స్ లో క్లోజ్ చేసుకోవచ్చు. లేదంటే మీరు లోన్ ని యాజ్ టీజ్ గా కడుతూ 36% మీ లోన్ ఈఎంఐ లో అమౌంట్ ని లోన్ తో పాటు లోన్ కి సమానంగా 36% మంచి మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేసుకుంటా వెళ్ళిపోయినా 10 ఇయర్స్ లో క్లోజ్ చేసుకోవచ్చు. లేదంటే 12% ఆప్షన్ ని మీ ఈఎంఐ లో 12% కనుక మీరు 20 ఇయర్స్ సేవ్ చేసుకుంటా వెళ్ళిపోతే మీకు లోన్ ఎంత కట్టారో, ఇంట్రెస్ట్ ఎంత కట్టారో ఆ ఇంట్రెస్ట్ అమౌంట్ యాస్టీస్ గా మీకు ఆ రోజున మిగిలిపోతుంది. లేదంటే మీరు 24% కనుక మీరు సిప్ లో కనుక పెట్టుకుంటా వెళ్ళిపోతే మీ ఈఎంఐ లో 24% మీరు లోన్ మొత్తం ఎంత కట్టారో యాస్టీస్ గా అంత అమౌంట్ మీకు బయట మిగులుతుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. నా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న నా వ్యూవర్స్, నా సబ్స్క్రైబర్స్ లైఫ్లో ఎప్పుడూ కూడా అప్పుల పాలు కాకుండా చాలా జాగ్రత్తగా బతకాలని ఆలోచించడంలో మా మనీ మంత్రం ముందుంటుంది. ఓకే, గో సెల్ఫ్ మేడ్.